హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బూందీ లడ్డూలు ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ దానికి కావాల్సింది శనగపిండి అండ్ షుగర్. మనం ఎంతైతే చేయాలనుకుంటున్నామో శనగపిండి అండ్ షుగర్ అయితే రెండు సేమ్ క్వాంటిటీలో ఉండాలి. మేము ఇక్కడ 1 kg శనగపిండికి 1 kg షుగర్ తీసుకున్నాము. శనగపిండిని కలిపేటప్పుడు అయితే స్పూన్తో కాకుండా ఇలా చేతితోనే మిక్స్ చేయండి. అప్పుడే అది చాలా బాగా మిక్స్ అవుతుంది. చాలామంది ఈ లడ్డూలు చేయడం అయితే చాలా కష్టమని అంటారు. నాకైతే అలా ఏమీ అనిపించలేదు. మీరు 1-2 సార్లు ట్రై చేస్తే మీకు వస్తుంది. పిండి ఎంత పలచగా ఉండాలి, బూందీలు ఎంత మెత్తగా తీయాలి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ చేస్తే చాలా తొందరగానే అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయ్యే వరకు అయితే కలపండి. ఇదైతే ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు నెక్స్ట్ బూందీలు చేసుకోవడానికి కట్టెల పొయ్యి మీద అయితే ఇలా మేము ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకుంటున్నాము. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇలా బూందీలు చేసేది ఉంటుంది కదా, సో అందులో గంటతో కొంచెం కొంచెం ఆ పిండిని వేస్తూ ఉంటే అవే పడుతూ ఉంటాయి. చూడండి ఎలా పడుతున్నాయో. మరీ ఎక్కువ మంట మీద కూడా చేయొద్దు, ఎందుకంటే తొందరగా గట్టిగా అయిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా అవుతున్నాయో. ఇలా ఎక్కువ చేసినప్పుడు గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీదనే ట్రై చేయండి, ఎందుకంటే అప్పుడు అయితేనే మంచిగా కాలుతుంది. మనకు తొందరగా అవ్వాలి అంటే ఈ కట్టెల పొయ్యి బెస్ట్, ఎందుకనంటే పెద్ద గిన్నె పెడతాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా బూందీలు, చూడండి ఇట్లా ప్రెస్ చేయగానే ప్రెస్ అవుతున్నాయి, అంటే అంత మెత్తగా తీయాలని అర్థము. కొంతమంది ఏంటంటే ఆ బూందీలు తీసేటప్పుడు అయితే ఎక్కువ కాలుస్తూ ఉంటారు దాన్ని, సో అది గట్టి పడడం వల్ల లడ్డూలు చేసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మంట కూడా మనకు అనుకూలంగా పెడుతూ సో దానికి తగినట్టుగా ఇట్లా తీసేయాలి. నెక్స్ట్ దీంట్లో వేసుకోవడానికి ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే గీలో ఫ్రై చేసుకుంటున్నాము. సో మీరు ఆయిల్ ఉంటే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తరువాత చక్కెర పానకం పట్టేసి దాంట్లో ఈ బూందీలు అండ్ డ్రై ఫ్రూట్స్ ఏదైతే మనం ఫ్రై చేసామో అవన్నీ ఇందులో వేసి ఇలా కలుపుకోవాలి. సారీ, ఇక్కడ ఆ చక్కెర పానకము నేను వీడియో తీయడం మర్చిపోయాను, కానీ చాలామందికి చక్కెర పానకం అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. అది ఈజీగానే ఉంటుంది. దీన్ని ఎంత బాగా అయితే మిక్స్ చేస్తామో చూడండి, ఇక్కడ లడ్డూలు చేసేటప్పుడు అంత బాగా అయితే మనకు చేయడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే లడ్డూలు ఒత్తుకునేటప్పుడు ఇలా పోవడము, ఖరాబ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. బూందీ లడ్డూలు ఖచ్చితంగా ట్రై చేయండి.